శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. పెంకుటిల్లు నవల 6వ భాగం వినబోతున్నారు. ఒకరోజు ఉదయం నారాయణ నేల మీద మోకాళ్ళ మీద కూర్చుని అరుగుకి ఆనించి ఉన్న సైకిల్ను పాతగుడ్డతో శుభ్రంగా తుడుస్తున్నాడు. ఏళ్లు ముదిరి కీళ్లు సడలిని ఆ సైకిల్ను పైమెరుగుగా ఉండేటట్లు చేద్దామనుకుంటున్నాడేమో. యథాలాపంగా బయటకు వచ్చిన రాధ ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతూ, "చాలా శ్రమ పడుతున్నావే అన్నాయ్" అంది. "తప్పుతుందా తల్లి? ఎవరి బిడ్డల్ని వారు సాక్కోవద్దా?" రాధ ఇంకా నవ్వుతూ, "కొంతమంది రాలుగాయ పిల్లలు ఉంటారు సుమా, ఎంత బాగు చేద్దామని ప్రయత్నించినా బాగుపడరు" అంది. అనుభవం ఉన్న పనివాడిలాగా నారాయణ పాటకారుతో వదులుగా ఉన్న నట్లను బిగిస్తూ, "ఉన్నమాట పలికావు రాధా" అన్నాడు. రాధ మాట్లాడకుండా అన్నగారు కష్టపడ్డం చూస్తూ నిల్చుంది. అతను పూర్తిగా ఎండలో ఉన్నాడు. పడుతున్న శ్రమ కొంత, ఎండ వేడిమి కొంత, అతని శరీరం అంతా చెమట్లు చెమ్ముతోంది. ఒక పావుగంట గడిచేసరికి నారాయణ ఉస్సూరంటూ లేచి చేతులు నిలుపుకుంటూ, "ఇంకో వారం రోజుల దాకా దీని బ్రతుకు పర్వాలేదు" అని గ్యారంటీ ఇచ్చాడు. "దినదిన గండం నూరేళ్ళ" అని రాధ మిగిలిన వాక్యం పూర్తి చేయకుండా, అన్నగారికి ముఖం కూడా చూపించకుండా చకచకా లోపలికి వెళ్ళిపోయింది. చెల్లెలి మాటలు వింతగా ధ్వనించిన నారాయణ వాటి గురించి లోపలే తర్కించుకుంటూ లోపలికి నడిచాడు. స్నానం, భోజనం వగైరాలు పూర్తి చేసుకుని నారాయణ 10 గంటలకు సైకిల్ మీద బ్యాంకుకి వెళ్ళిపోయాడు. కొడుకుతో పాటు భోజనం ముగించిన చిదంబరం పేకాటి గదిలో ఒంటరిగా గోడ కానుకొని కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచన తీవ్రంగా ఉన్నదని వ్యక్తపరుస్తున్నట్లుగా చేతిలోని చుట్ట నోట్లో పెట్టుకున్నప్పుడు గుప్ గుప్మని పొగలు విరజిమ్ముతోంది. రాధ బయటకొచ్చి అరుగు మీద నిల్చుని అటూ ఇటూ ఉన్న ఖాళీ ప్రదేశం వంక చూస్తూ నిలబడింది. కొద్ది రోజుల క్రితం ఎడమవైపు ఉన్న స్థలంలో 2 పూల మొక్కలు నాటింది. అవి ఎండిపోకుండా కళకళ్ళాడుతూ ఆమెకు నేత్రానందాన్ని ఇస్తున్నాయి. చాపల్యం కొద్దీ 2-3 పూల మొక్కలు వేసినా ఆమె వాటితో సంతృప్తి పడిపోలేదు. దాన్నంతా శుభ్రం చేసి పళ్ళు, కాయలు ఇత్యాది అవసరమైనవన్నీ పండించి కనుల పండుగగా చేయాలన్న సంకల్పం ఆమెలో అభివృద్ధి అవుతోంది. తను కష్టపడి పనిచేస్తే అవి ఏనాటికైనా పెరిగి పెద్దవైతే కొంత కాకపోతే కొంతైనా ఖర్చు తగ్గి తమకు కొంత సాయం లభిస్తుంది. ఈ మధ్య ఆమె మనసు దేని మీద లగ్నం చేయకుండా నిర్మలంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడు కనిపించి కష్టంగా తలపక్కకు తిప్పుకుంటున్న ఆనందరావు, అనుకోకుండా వెళితే చిలకా గోరింకల్లా ఉన్న ప్రమీల, శ్రీపతులు ఆమెను అప్పుడప్పుడు కల్లోలు పరుస్తుండకపోలేదు. కానీ చాలా జాగ్రత్తగా వాటన్నింటినీ నిగ్రహించుకుని సాధ్యమైనంతవరకు ఇంట్లో సాయం చేయడానికి ఆమె పాటుపడుతోంది. ఆమె ఆలోచనలను భంగం చేస్తూ టక్ టక్ మనే హృదయ విదారకమైన శబ్దం వినవచ్చింది. ఉలిక్కి పడింది. ఈ శబ్దం ఎందుకో ఆమెకింకా అలవాటు కాకుండా ఉంది. అంచేత ఎక్కడ వినిపించినా వణికిపోతూ సంక్షోభపడ్డం మటుకు ఆమెకు అలవాటైంది. ఎప్పుడు వాణ్ణి మంచం మీద నుంచి కదలకుండా చెయ్యాలని ఆమె సంకల్పం. ఈ కారణం వల్లనే వాడు ఎక్కడ కదలవలసి వస్తుందోనని సాధారణంగా ఎప్పుడూ వాడి దగ్గరే కూర్చుని కథలు, కబుర్లు చెప్తూ ఉండేది. వాడి సందేహాలను తీరుస్తూ ఉండేది. వాసు మెల్లమెల్లగా రాధ దగ్గరకు వచ్చి, "అక్కయ్యా" అన్నాడు. రాధ వాడి వంక తిరిగి కొంచెం కోపంగా, "నిన్ను ఇలా చీటికి మాటికి తిరగవద్దని చెప్పానా?" అంది. వాసు బిక్కమొహం వేసి, "ఏం చేయను అక్కయ్య, ఎప్పుడూ మంచం మీదే పడుకుంటాను, నాకేమీ తోచటం లేదు" అని కొంచెం ఆగి విషాదంగా, "ఇది కొంతకాలం అయ్యేసరికి అసలు నడవడం కూడా మర్చిపోతానేమో" అన్నాడు. రాధ కడుపు తరుక్కుపోయింది. వాడి భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, "నిన్నెప్పుడూ ఆ విషయాల గురించి ఆలోచించవద్దని చెప్పలేదా?" అంది. "నేను ప్రయత్నిస్తూనే ఉన్నానక్క, కానీ నేను చాలా కాలంగా కుంటివాణ్ణి అని, అది సహజమైన విషయమేనని అనుకునేంత స్థితిలోకి రాలేదు." రాధవాడి మాటలకు వింతపడి నిట్టూర్పు విడిచి ఊరుకుంది. "రాధక్క, ఏమిట్రా, ఏమిటి ఆలోచిస్తున్నావో చెప్పవా?" "ఏం లేదురా." ఒక్క నిమిషం ఊరుకొని వాడే మళ్ళీ, "నేను విషయం అడగనా?" అన్నాడు. "ఏమిటి?" దీనంగా ముఖం పెట్టి, "మరి కుంటివాణ్ణి చూసి లోకం అంతా వెక్కిరిస్తుందెందుకు? కుంటివాళ్ళు వాళ్ళకేం అపకారం చేశారని?" అన్నాడు. "నిన్నెవరైనా ఏవైనా అన్నారా?" "ఆహా, నిన్న వీధి కుమ్మల్లో గోడకు ఆనుకొని నించున్నాను. మా స్నేహితులు కొందరు అట్నుంచి పోతూ
నన్ను చూసి నవ్వులు వేళకోళాలు. ఎటువంటి మాటలు అన్నారనుకున్నావక్క? రాధ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అంటారు నాయనా, సానుభూతి చూపడం చేతకాని వాళ్ళు ఏవైనా చేస్తారు. వాళ్ళు అది ప్రయోజకత్వం అనుకుంటారు. వాళ్ళు మనుషులు కాదు, పశువులు అంది గాద్గదికంగా. కానీ లోకం వాళ్ళని మనుషుల కింద జమేస్తుంది కదా. మాలాంటి వాళ్ళు ఎందుకు పనికిరారు? వాడి మనోబాధ మరీ ఎక్కువైపోయిందని కనిపెట్టి, పోయి పడుకో, నేను కూడా వస్తాను అని వాణ్ణి పట్టుకుని జాగ్రత్తగా మంచం దగ్గరికి తీసుకుపోయి పడుకోపెట్టింది. పెదాలు విప్పి ఏదో చెప్పడానికి సిద్ధపడుతుండగా, అయ్యో అయ్యో చచ్చిపోయానేవ్ అని లోపల నుంచి పెద్ద గావు కేక్ ఒకటి వినిపించగా రాధ గాబరా పడుతూ లేచి నించుంది. ఏమిటక్కా, ఏమిటి అని వాసు కంగారుగా అడుగుతున్నా వినిపించుకోకుండా లోపలికి పరిగెత్తింది. ఆమె వంట ఇంటి గది దగ్గరికి పోయేసరికి హృదయ విదారకమైన దృశ్యం కనిపించింది. తన నాయనమ్మ కింద పడిపోయి మాట మంతి లేకుండా గుడ్ల నీరు కారుస్తోంది. కదలడానికి వీలు లేని స్థితిలో ఆమె పడిపోయింది. అయ్యో ఇదేమిటి ఇదేమిటి అని శారదాంబ పక్కనే కింద కూర్చుని కదుపుతూ ప్రశ్నించింది. ఏమిటి నాయనమ్మా అని రాధ కూడా ఆదుర్దాగా ప్రశ్నించే లోపల చిదంబరం కూడా హడావిడిగా లోపలికి పరిగెత్తుకొచ్చాడు. ఎలా అయితేనే అంతా కలిసి ఆవిడ్ని జాగ్రత్తగా మంచం మీదకి చేర్చారు. వాసు కూడా టక్కు మనుకుంటూ వచ్చి చూస్తూ నిల్చున్నాడు. వాణ్ణి ఆ స్థితిలో వదిలేసి చిదంబరం డాక్టర్ గారిని పిలుచుకురావడానికి హడావిడిగా పరిగెత్తిపోతున్నాడు. డాక్టర్ గారు వచ్చి చూశారు. పారాలసిస్ స్ట్రోక్ అని చెప్పారు. ముసలమ్మగారు ఒక కాలు చెయ్యి విదిలించలేకుండా ఉంది. మాట మటుకు వస్తోంది. చిదంబరం డాక్టర్ గారిని చాటుగా, ప్రాణానికి ఏమైనా భయం ఉందండి అని అడిగాడు. ఇంకో వారం రోజులు గడిచేదాకా కష్టం అని చెప్పారాయన. సాయంత్రం నారాయణ వచ్చి చూసేసరికి ఇది కనిపించని దృశ్యం. ఇక అతని మనసు ఎలా ఉంటుంది? ఆవిడ ఎన్నాళ్ళు రోగం రొస్టు లేకుండా బతికింది. అలాగే దాటిపోవాలనుకుంది కూడా. కాలం ఒక కాలు చెయ్యి పడిపోయి మంచం మీదే బతకమంది. పుట్టినప్పటి నుంచి ఒకరి చేత చేయించుకున్న మనిషి కాదు. అయినా చివరి దశలో ఒకరి ఆసరా కావాల్సి వచ్చింది. ఆ రాత్రంతా మూలుగుతూనే ఉంది. ఇంట్లో ఎవరికీ కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. చిదంబరానికి మరీను. ఆయనలో మాతృప్రేమ ఉబుక్కొని వస్తోంది. ఎవరూ చూడకుండా కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు కూడా. ఆయనకు కూడా ఈ మధ్య మనశ్శాంతి ఉండటం లేదు. గంగాధరం గారు తన మీద అనవసరంగా ఆగ్రహించాడు. ఆయన రాకపోతే ఆటలో సొగసు ఉండట్లేదు. కొన్ని రోజుల క్రితం నుంచి చిన్న కొడుకు స్థితి ఏమిటో అయోమయంలోకి జారిపోతున్నట్లు అనిపించింది ఆయనకు. మర్నాడు ఉదయం కాఫీ తాగి ఆయన అరుగు మీద కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాడు. ఇంతలో లోపల నుంచి తల్లి బలహీనంగా అరుస్తున్న అరుపు వినిపించింది. నాయనా, ఒరే చిదంబరం, ఒరే తండ్రి. చిదంబరం చప్పును లేచి తాగుతున్న చుట్టను ఆర్పి చూరులో పెట్టేసి, ఏమిటే అమ్మా అంటూ లోపలికొచ్చాడు. ఆవిడ మంచం మీద కూర్చోమని చేత్తో సంజ్ఞ చేసింది. ఆయన మెల్లగా కూర్చుని, ఏమిటమ్మా అడిగాడు. ఆవిడ పైకి చూపిస్తూ, చూడరా, అటు అటు అంది. చిదంబరం వింతగా పైకి చూసి, ఏమిటి, నాకేం కనబడ్డం లేదు అన్నాడు. ఆవిడ మెల్లిగా నిట్టూర్చి, నీకేమీ కనబడదు, యములాళ్ళు వచ్చారా నా కోసం అంది. తల్లి భ్రాంతి పడుతోందని చిదంబరం భావించాడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావమ్మా, డాక్టర్ గారు మళ్ళీ కోలుకుంటావని గట్టిగా చెప్పారు అన్నాడు. చెబుతారా నాయనా, వాళ్ళు అలాగే చెప్తారు అని కొంచెం ఆగి, ఒరే బాబు, నేనిలా అశాంతితోనే చచ్చిపోవాలంటావా? కాస్త చెప్పరా అంది. ఆయన దిగులుగా, అబ్బా, ఆ మాట అనవద్దని చెప్పానా? ఏ అశాంతి విషయం అంటావా? నీకంత అశాంతి ఏమొచ్చిందో చెప్పు అన్నాడు. పెళ్ళిరా, పెళ్ళి. ఓహో, నారాయణదా? ఊహు అని మూలిగినట్లుగా ఆవిడ మళ్ళీ ఇలా అంది. నాకు 2 కొడుకులన్న మాట ఎప్పుడో మర్చిపోయాను. ఈ అవసాన దశలో మళ్ళీ వాణ్ణి చూడాలనిపిస్తోంది. ఆ విషయం అలా ఉంచి, నేను నిన్ను అన్ని విధాలా నమ్ముకున్నాను కదా. నీ పిల్లలంతా నా మనవలు మనవరాళ్ళు. ఎలాగోలా పెద్ద మనవరాలు పెళ్లి చూడగలిగాను. పెద్ద మనవడు కూడా ఓ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేస్తుంటే చూడకుండానే చచ్చిపోయేదిరా. ఏది నీ చెయ్యేది అని ఆయాసపడింది. చిదంబరం తన చేతిని
ఆరోగ్యంగా ఉన్న ఆవిడ కుడి చేతిలో ఉంచాడు. ఆవిడ బలహీనంగా నొక్కుతూ, నాయనా, కన్న కొడుకైనా నిన్నే వేడుకుంటున్నాను, ఇవి చేతులు కాదనుకో అంటూ దుఃఖంతో ఆవిడ గొంతు పూడుకుపోయింది. మళ్ళీ ఎలాగో పగిల్చుకొని, నేనింకా ఎన్నో రోజులు బతకను, నిన్నింకేమీ అడగను, ఈ ఒక్క కోరిక తీర్చరా అని చెబుతుంటే ఆవిడ కళ్ళ నుంచి నీరు ధారగా ప్రవహించింది. ఆ దృశ్యం చూస్తుంటే చిదంబరం కడుపులో కెలికినట్టయింది. తను అంత అసమర్థుడా? ఆ స్థితిలో తల్లి కోరుకున్న కోరిక తీర్చలేడు. అలాగే అమ్మా అని యువతలకొచ్చి శారదమ్మ దగ్గరికి పోయాడు. ఆమె వంటింట్లో పని చేసుకుంటోంది. ఒక నిమిషం పని ఆపి నాతో మాట్లాడేందుకు నీకు తీరికుందా అన్నాడు. ఆమె తెల్లబోయి వెనక్కి తిరిగి భర్తని చూసి ఒక పక్కకు తొలుగుతూ, చెప్పండి అంది. చూడసలు అనకూడదు గాని ఆవిడ రేపో మాపో అనేట్టుగా ఉందా? ఈ సమయంలో ఆవిడ కోరిక తీర్చాలంటావా? ఎందుకు కాదు అనగానే సరిపోయిందా? అది చేతల్లో చూపించాలి. వాడేమో నా మాట అసలు వినడాయే అని కొంచెం ఖేదంగా, ఈ ఇంట్లో నా స్థితి అలా ఉంది. ఒక్క పని చేయడానికి, ఒక్క అధికారం చెలాయించడానికి నాకు అర్హత లేదు. చూడు, నారాయణ పెళ్లి చూద్దామని మరీ కుతూహల పడుతోంది. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోపోతే ఎలా చెప్పు అని సానునయంగా వాక్యం ముగించాడు. శారదామ్మ మాట్లాడలేదు. నాతో మాట్లాడడానికి వాడికి ఇష్టంగా ఉన్నట్టు లేదు. బాధ్యతంతా నీ మీద పెడుతున్నాను. ఏం చేస్తావో ఏమో, వాణ్ణి ఒప్పించే భారం నీది అంటూ ఆయన అక్కడి నుంచి పేకగదిలోకి నిష్క్రమించాడు. శారదాంబ సందిగ్ధంగా కొంచెంసేపు అలాగే నిలబడి తిరిగి వంట పనిలో నిమగ్నమైంది. ఉన్నట్లుండి భర్త ఇటువంటి బాధ్యత తన మీద పెడతాడని ఆమె అనుకోలేదు. అది నిర్వర్తించడం ఎలాగో ఆమెకు బోధపడలేదు. వెనుక ఒకసారి ఆ అనుభవం అయినప్పటి నుంచి ఆమె నారాయణ ముందు ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఏం చేయడమా అని మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక వంటింటి పక్కనున్న గదిలో నేల మీద కూర్చుని ఆలోచించసాగింది. ఏమిటమ్మా? తల్లి అలా కూర్చుని ఆలోచిస్తున్నదంటే ముఖ్యమైన విషయం ఏదో ఉండి ఉంటుందని రాధకి తెలుసు. లోపలికొస్తూ ఆమెను చూసి అడిగింది. కూతురు దగ్గర దాచిపెడదామని ఆమె అనుకోలేదు. భర్త చెప్పిన విషయం సబబుగా ఉండడం మాట అటుంచి ఆమెకు సత్యసమ్మతంగా కూడా కనిపించింది. కొడుక్కి పెళ్ళవడం తనకు మాత్రం ఇష్టం కాదు. అందుచేత భర్త అభిప్రాయంలా కాకుండా తన అభిప్రాయం అన్నట్లే ఆమె రాధకు విపులంగా చెప్పింది. ఏం చేయమంటావే అంది. తర్వాత, నువ్వు చెప్తే అన్నయ్య ఒప్పుకోడంటావా? ఊహు, ఓసారి అయింది. రాధ పూచీ వహిస్తూ, అయితే ఆ విషయం నా మీద వదిలేయమ్మా అంది. తల్లి సంతోషం నిండిన కళ్ళతో కూతురి వంక చూస్తూ, నిజంగానా అంది. నిజం, అన్నయ్యని నేను ఒప్పిస్తాను. శారదాంబకు కూతుర్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ తన విషయం బొత్తిగా విస్మరించి అన్నగారి వివాహం కోసం ఉబులాట పడుతున్న ఆ అమాయకురాలి కుతూహలం చూసి ఆమె హృదయం ద్రవీభూతమైంది. జాలిగా చూస్తూ, నాకు నిద్ర వస్తోంది, నువ్వు కాసేపు పోయి పడుకోమ్మా అంది. ఆ సాయంత్రం అన్నగారిని అంగీకరింప చేయడమే ముఖ్యమైన పనిగా పెట్టుకుంది రాధ. అతను ఒంటరిగా గదిలో కూర్చున్నప్పుడు కాఫీ తీసుకుని వెళ్ళి ఇస్తూ, నీతో కొంచెం మాట్లాడాలన్నాయ్ అంది. నాతో ఏం మాట్లాడడానికైనా నీకు సర్వస్వతంత్రం ఇచ్చాను కదూ. నువ్వు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది సావధానంగా వింటేనే నేను మాట్లాడేది, లేకపోతే లేదు. నారాయణ చిన్నగా నవ్వుతూ, సరేలే చెప్పు అన్నాడు. రాధ అడ్డుత్రోవలు తొక్కకుండా సూటిగా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సంశయిస్తున్నావు అని అడిగింది. హఠాత్తుగా చెల్లెల నోటి నుంచి ఈ ప్రశ్న వెలువడేసరికి నారాయణ మొదట నిర్ఘాంతపోయాడు. తర్వాత తెప్పరిల్లి పొడిగా, అవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయాలు, నీకెందుకమ్మా? రాధ కొంచెం ముఖం ముడుచుకుంటూ, నేను పెద్దదాన్ని కాకపోవచ్చు, కానీ మన కుటుంబ బాగోగులు చూడవలసిన బాధ్యత నా మీద కూడా కొంత ఉందంటావా? లేదని ఒక్క మాట చెప్తే అడగనులే అంది. లేదని నేనెలా అంటాను? తప్పకుండా ఉంది. అయితే సమాధానం చెప్పు, ఎందుకు సంశయిస్తున్నావు? నారాయణ చిన్న చిక్కులో పడ్డాడు. ఇటువంటి ప్రశ్నలు వినడానికి, జవాబు చెప్పడానికి అతనికి ఏమాత్రం సమ్మతంగా లేదు. కానీ చెల్లెలతో బుకాయించడం ఇష్టం లేక సమాధానం సూటిగానూ సూక్ష్మంగానూ చెప్పాడు. మన పరిస్థితుల్ని బట్టి చూస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం శ్రేయస్కరం కాదు. మన పరిస్థితులు ఎప్పటికైనా మారతాయని నీకు నమ్మకం ఉందా? నారాయణ మాట్లాడలేదు. తెలిసిన వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఎందుకింత పొరపాటు చేస్తారో నాకు సరిగ్గా అర్థం కాదు. పరిస్థితుల కోసం ప్రపంచం ఆగదు.
ప్రపంచ ధర్మాలు ఆగవు. అందరికీ అతీతంగా ప్రవర్తించి ఏం సాధిద్దామని? నారాయణ ఇంకా మాట్లాడకపోయేసరికి తనే, చూడు, ప్రతి విషయాన్ని నువ్వు చాలా తార్కిక దృష్టితో చూస్తుంటావు కదా. నీ చదువు నీకోసం మానేయలేదు, ఉద్యోగం చేయడం నీకోసం కాదు. అలాగే పెళ్ళి కూడా ఇతరుల కోసమే ఎందుకు చేసుకోరాదు అంది. నారాయణ ఆమె వదనంలోకి కటువుగా చూస్తూ, నేను పెళ్లి చేసుకోకపోవడం కూడా నా కోసం కాదు అని నువ్వు గుర్తించే ఇలా మాట్లాడుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. నేను మొదటి నుంచి చెప్తున్నదే అది. నువ్వు కేవలం భ్రమలో ఉంటున్నావు అంటున్నాను. పోనీ మెజారిటీ తీసుకుందాం, మా పక్షమే ఎక్కువ ఉంది అని రాధ అంత గంభీరమైన సన్నివేశంలోనూ ఫక్కును నవ్వేసింది. నారాయణ ఆమెతో అంతగా వాదించడం ఇష్టం లేక, అసలు నువ్వు ఈ విషయంలో ఎందుకింత పట్టుబడుతున్నావో కాస్త చెబుదు అన్నాడు. బామ్మకు చాలా సీరియస్గా ఉందని తెలుసుగా. ఆమె బ్రతకడం ఇక దుర్లభం అని డాక్టర్లు చెప్పారని నువ్వే అన్నావు. నారాయణ ఈసారి విసురుగా, నాకు తెలుసు ఆవిడ ఎటువంటిదే ఏదో తెచ్చిపెడుతుందని. ఎందుకీ అర్థం లేని కోరికలు? వెనుక ఓసారి నన్ను చాలా విషమ పరిస్థితికి ఈవిడే తీసుకొచ్చింది అన్నాడు. ఆవిడను నిందించి ప్రయోజనం ఏమిటన్నాయి? అయినా అలా కోరడంలో తప్పు కూడా నాకు కనపడటం లేదు. నారాయణ చెల్లెలు చెప్పింది వినిపించుకోకుండా, మీరు కలిసి ఏమైనా చెప్పండి, నేను చేసుకునేది లేదు అని ఇహ అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. అన్నయ్య! రాధ గొంతు అవమానంతో కోపంతో అపస్వరాలు పలికింది. ఈ దెబ్బను ఆమె తట్టుకోలేక గట్టిగా అరిచేసింది. నారాయణ తెల్లబోయి వెనక్కి తిరిగి అదేవిధంగా ఆమెను చూస్తూ, రాధా అన్నాడు. రాధ అతి కష్టం మీద దుఃఖాన్ని అరికట్టుకొని, నీ జవాబు చివరికి ఇదేనా అంది. నారాయణ చాలా ఇరుకులో చిక్కుపడినట్లు బాధపడుతూ, నువ్వు నాకన్నా చిన్నదానివే అయినా వేడుకుంటున్నాను, నా సిద్ధాంతాలతో నన్ను బతకనియ్యి అన్నాడు. నారాయణ బలహీనంగా వినవచ్చుని ఈ పిలుపు విని అతను స్తబ్దుడై నిలబడిపోయాడు. అతను వెనక్కి తిరిగే లోపలే రాధ బొమ్మలా పెదాలు కదిలిస్తూ అంది, బామ్మ పిలుస్తోంది. అతను లోనికి వెళ్దామా వద్దా అని సంశయిస్తుండగానే మళ్ళీ ఇంకోసారి లోపల నుంచి ముసలమ్మగారు బలహీనంగా పిలిచి నారాయణ అన్న కేక వినవచ్చింది. ఈసారి అతను సంశయించలేదు. విషయమేదో సూటిగా ఆవిడతోనే తేల్చుకుందామని మెల్లిగా లోపలికి నడిచాడు. రాధ అచేతనంగా అక్కడే నిలబడి ఉంది. ఎలా అయినా ఆమె వేదనతో కుమిలిపోతోంది. అన్నగారు తన మాట కాదంటాడని ఆమె ఎప్పటికీ తలపోయలేదు. ఒక విధమైన ఆత్మవిశ్వాసంతోనే అతనితో సంభాషణకు తలపడింది. ఒక పావుగంట గడిచేసరికి నారాయణ చలనం లేనట్లు యువతలికి వచ్చాడు. అతని ముఖం పాలిపోయి ఉంది. నుదుటి మీద అక్కడక్కడ స్వేదబిందువులు మెరుస్తున్నాయి. అన్నయ్య! రాధ పిలిచింది. ఆ పిలుపులో అర్థం చేసుకున్న వారికి ఎన్నో భావాలు ధ్వనిస్తాయి. నారాయణ ఒకసారి ఆమె వంక మౌనంగా చూసి ఊరుకున్నాడు. ఏమిటి? నారాయణ ఈసారి పెదాలు కదిల్చాడు. నేను మనిషినే విషాదంగా అన్నాడు. రాధ అతని వంక ఆశ్చర్యంగా చూస్తోంది. అందుకని కొంచెం ఆగి వణుకుతూ అన్నాడు, పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నాను. ఈ మధ్య రాధ ప్రమీల వాళ్ళింటికి తరచుగా వెళ్ళడం లేదు. వెళ్ళకపోవడానికి కారణం ఏవీ లేదు. ఇంట్లో ఒత్తిడి మరీ ఎక్కువ కావడమే. కాలు కదపలేనివారు ఒకరికి ఇద్దరయ్యారు. తమ్ముని గురించి బాధ్యత అంతా రాధే వహించాల్సి వచ్చింది. అత్తగారి పనులన్నీ శారదమ్మ చూసుకుంటోంది. ఇంట్లో పరిస్థితులన్నీ మరీ దీనంగా పరిణమించసాగాయి. ఈరోజు రాధ స్నేహితురాలు ఇంటికి పోయేందుకు నిశ్చయించుకుంది. ఉదయం పూట ఎలానో తీరదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరింది. ఆమె వెళ్లేసరికి ప్రమీల తీరిగ్గా కూర్చుని వీణ వాయిస్తోంది. పక్కన కుర్చీలో సుభద్రమ్మగారు కూర్చుని వింటోంది. శ్రీపతి ఇంట్లో ఉన్నాడో లేదో రాధకు తెలీదు. సుభద్రమ్మగారు అన్నంత పని చేసింది. చూసి చూసి ఒకరోజు అల్లుడిని అడిగేసింది. శ్రీపతి ఆలోచించుకునేందుకు కొద్ది రోజులు గడువు కోరాడు. తర్వాత ఇంకో రోజు అత్తగారు మళ్ళీ గట్టిగా అడిగేసరికి ఇష్టమేనని చెప్పాడు. ఇంచుమించు ఇల్లరికంలాగా అతని ఇంట్లోనే ఉంటున్నాడు. అలా అని అతని గౌరవ మర్యాదలకేమీ లోటు లేదు. రాధను చూసి సుభద్రమ్మగారు, రావమ్మా కూర్చో అంది. రాధ లోపలికి వచ్చి ప్రమీల పక్కన చాప మీద కూర్చుంది. ప్రమీల ఒక్క క్షణం వీణ వాయించడం ఆపి రాధను ఓరగా చూసి నవ్వింది.
ఈ మధ్య బొత్తిగా రావడం మానేసావే అంది. తీరికుంటే వచ్చేదాన్నే. అంతే కదా, పెళ్లి సంబంధం ఏదైనా కుదిరిందనుకున్నాను. రాధ సిగ్గుపడి అనుకుంటావు మరీ మితిమీరిపోతేను అంది. సుభద్రమ్మ గారు అక్కడ కొంచెం సేపు కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాలు సంభాషణ సామాన్యంగా గడిచాక ప్రమీల రాధ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ పెళ్ళెప్పుడు అంది. రాధ హఠాత్తుగా స్నేహితురాల నోటి నుంచి వెలువడిన ఈ ప్రశ్నకు తెల్లబోయి ఆమె ముఖంలోకి తేరిపారా చూసింది. చిరునవ్వుతో అడుగుతోంది. అలా అడిగిందేమిటి అంత కొత్తగా? తన విషయం ఆమెకేం తెలీదా? మీ అన్నయ్య పెళ్ళి ప్రమీల ఇంకా చిరునవ్వుతోనే అన్నది. రాధ ఒక్క క్షణం నిర్ఘాంతపోయి చూసి గట్టిగా నవ్వేసింది. భలే, నీకెట్లా తెలిసింది? రేడియో వార్తలు. నిజమే, అన్నయ్య ఒప్పుకున్నాడు. అయితే కొద్ది రోజుల్లో జరిగిపోవచ్చు. ఇంకా కొంతసేపు ప్రసంగం ఈ విషయాల మీదే సాగిపోయాక బయటికి వెళ్ళిన శ్రీపతి ఇంటికి తిరిగొచ్చాడు. వస్తూనే వీళ్ళిద్దరినీ చూసి, స్నేహితులిద్దరూ కలిసినట్లున్నారు, నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం ఉత్తమం అనుకుంటాను అన్నాడు. రాధ అతనితో మాట్లాడకపోయినా ఆమెతో కల్పించుకుని వ్యంగ్యంగా మాట్లాడడం అతనికి అలవాటైపోయింది. ప్రమీలతో పాటు రాధ కూడా నిలబడి తల ఉంచుకుంది. శ్రీపతి ఒక్కసారి నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఒక అరగంట గడిపాక వస్తానని చెప్పి రాధ ఇంటిదారి పట్టింది. ఇంటికి వస్తుంటే ఆమె మనసు అన్నగారి పెళ్లి మీదకు వెళ్ళింది. ఎలాగైతేనే ఒప్పుకున్నాడు. ఇదంతా తన ప్రభావమేనని అనుకుంటోందమ్మ. నిజంగా ఆ రోజు నాయనమ్మ అన్నయ్యని లోపలికి పిలవకపోతే ఎంతమాత్రమూ అంగీకరించేవాడు కాదు. చివరి దశలో ఉన్న నాయనమ్మ హృదయవిదారకమైన వాక్కులకు అతను చెల్లించిపోయాడు. ఆ రోజు తను చూడలేదు, ముఖం ఎట్లా మారిపోయిందో. అప్పుడు అన్నయ్యని చూస్తే తనకే జాలేసింది. అన్నయ్య పెళ్లి ఏ విధంగా జరుగుతుందో ఆమె ఊహించుకోసాగింది. తనకో వదిన వస్తోందంటే గర్వంతో కూడిన ఒక విధమైన సిగ్గు కలిగింది ఆమెకు. ఇంటికి పోయేసరికి వాసు మంచం మీద పడుకుని పైకప్పు కేసి చూస్తూ కనిపించాడు. గుమ్మంలోనే నిల్చుని తొంగి వాడి వైపు చూసింది. వాడికి కాలుపోయిన దగ్గర నుంచి వాడి ప్రవర్తన అది చూస్తుంటే రాధకు భయంగానో బెంగగానో ఉంది. రాను రాను ఒట్టి వేదాంతిలా మారిపోతాడేమోనని ఆమె అనుమానం. వాడి వదనంలో సంతోష చిహ్నాలు చూసి చాలా రోజులైంది. వాడిలో వాడు ఏదో గొణుక్కుంటూ ఉండడం, వాడి దీర్ఘాలోచన చాటు నుంచి పరికిస్తున్నప్పుడు ఆమె మనసంతా ఏదో కెలికినట్లయ్యేది. చిన్నగా నడిచి వాడి పక్కకొచ్చి నించుని, ఏమిట్రా బాబు అంత ఆలోచన అంది. కొంచెం ఉలిక్కిపడి ఆమె వంక చూసి, కూర్చో అక్క చెప్తాను అన్నాడు. రాధవాడి పక్కగా మంచం మీద కూర్చుని, చెప్పరా అంది. మరి అని వాడు చేతులు తిప్పుతూ కొంచెం సిగ్గుపడుతూనే, నాకో సందేహం వచ్చింది అన్నాడు. చెప్పు. మరి మీరంతా నాకు కాలు లేకపోయినా నా వల్ల మీకు ఇబ్బందిగా ఉన్నా ప్రేమగారే చూస్తున్నారు కదా. ఈ సంభాషణ వల్ల రాధకు కష్టం తోచి, అయితే అంది. అది కాదు మరి, రేపు వదిన వస్తుందనుకో, ఆమె కూడా నేనంటే ప్రేమగా ఉంటుందా? బావుంది, ఎందుకుండదు? వదినంటే దయ్యం అనుకుంటున్నావేమిట్రా అని రాధ కొంచెం విసుగ్గా జవాబు చెప్పింది. వదిన నాతో మాట్లాడుతుందా? ఆ. నీలాగా కబుర్లు చెప్తుందా? ఆ అని రాధ కొంచెం కోపంగా, ఒరేయ్, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటే బుర్ర చెడిపోతుంది. పెద్ద పెద్ద విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పానా? వాడు దీనంగా, నాకేమీ తోచదాయే, ఏదో ఆలోచనలతో కాలం గడిపేస్తున్నాను అన్నాడు. ఏవైనా పుస్తకాలు చదవకూడదా? పిల్లలు చదవదగ్గవి మనింట్లో ఏమున్నాయక్క? తమ్ముడు చెప్పింది సబబుగానే తోచిన అక్కగారు, ఉండు, ఇవాళ అన్నయ్యతో నీకేదైనా పుస్తకాలు పట్టరమ్మని చెప్తాను, సరేనా అంది. వాసు అంగీకారంగా తల ఊపాడు. అలాగే కొన్ని నిమిషాలు మౌనంగా గడిపి రాధ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సాయంత్రం నారాయణ వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్న రాధతో అన్నాడు, పెళ్లి విషయం ఇంట్లో ఏమంటున్నారు? ఇటువంటి పెద్ద విషయాలు మాట్లాడడానికి అతనికి రాధ తప్ప ఇంకెవరూ లేరు. ఆమెని అడిగినందుకు అతనికి సిగ్గుగానే ఉన్నా కొన్ని సందేహాలు తీర్చుకుందుకు అడక్క తప్పలేదు. రాధ అతని వంక వింతగా చూసి అంది, ఏమనుకుంటారు? ఎప్పుడూ లేనిది నాన్న కూడా ఈ విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఎరుగున్న వారితో సంప్రదించి సంబంధాల కోసం గాలిస్తున్నాడు అంది.
నారాయణకు నవ్వొచ్చింది. సంబంధాల కోసం తామే చూసుకోవాల్సి వచ్చినందుకు. నిజంగా చిదంబరం 5 రోజుల నుంచి కష్టపడి తిరుగుతున్నాడు. ఈ సందర్భంలో ఆయన చేసిన త్యాగం ఏమిటంటే పెళ్లి జరిగిపోయేదాకా పేకాట ఆడకూడదని నిశ్చయించుకున్నాడు. ఆయన మనసులో ఒక విషయం ఉంది. గంగాధరం గారంటే ఆయనకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. గంగాధరం గారే తనతో వైరం తెచ్చుకున్నాడు. ఆయన ఎప్పుడైనా వీధిలో కనిపించినప్పుడు చూసి నవ్వాలని చిదంబరం ప్రయత్నించాడు కూడా. కానీ ఆయనే చూడనట్లు నటించడంతో కనీసం 2-3 సార్లు భంగపడ్డాడు. కానీ ఆయన మనసులో ఎక్కువగా పెట్టుకోలేదు. గంగాధరం గారితో వైరం పెట్టుకోవడం ఏమాత్రం సుఖంగా లేదు. అందుచేత కొడుకు ఇష్టపడితే ఆయనతో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడం ఇష్టమే. నారాయణ తండ్రి మనసులో ఇటువంటి అభిప్రాయం ఉండవచ్చని గ్రహించాడు. అందుకనే రాధతో అన్నాడు, చూడు చెల్లాయ్, ఏవైనా సంబంధాలు నిశ్చయించుకుంటున్నారా? రాధ అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. అతను మళ్ళీ అన్నాడు, నా అభిప్రాయం ఏమిటంటే, నీకు తెలిసే ఉంటుంది. నాన్న పొరబడి గంగాధరం గారి అమ్మాయి విషయంలో ఏవైనా ప్రయత్నిస్తాడేమో. అటువంటిదేవి చెయ్యొద్దని చెప్పు. జానకంటే నీకెందుకని ఇష్టం లేదు? ఇష్టం లేదు, అంతే. నాన్నతో నేను చెప్తానులే అని హామీ ఇచ్చింది రాధ. ఆమెను చూస్తుంటే నారాయణకు జాలిగానే ఉంది. తన పెళ్ళి అంటే ఆమె చాలా ఉత్సాహపడుతుందని తెలుసు. కానీ ఆమె విషయం ఎందుకు ఆలోచించుకోదో తనకు అర్థం కాలేదు. తనలో తాను ఏవైనా మదన పడుతుందేమో తెలీదు. కానీ అలా చేస్తుందని నమ్మకమూ లేదు. ఏమీ తెలియని పసిపాపలా నిర్మల జీవిలా ఆమెను నమ్మాడు నారాయణ. రాధకు పెళ్లి ఈడు వచ్చిందని అతనికి తెలుసు. కానీ పెళ్లి చేయడం ఎలాగో అర్థం కావటం లేదు. అతనికేమో జీవితంలో ఎక్కువ అనుభవం లేదు. కట్నం తీసుకోకుండా చేసుకునే ఉదార స్వభావాలు పరిచయుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎక్కువగా గోచరించలేదు. తండ్రి ఏమీ పట్టించుకోడు. తన కోసం ఈనాడు శ్రమ పడుతున్నాడంటే అది కేవలం తల్లి మీద భక్తి చేతనే అని నారాయణకు తెలియకపోలేదు. తన తండ్రికి నాయనమ్మ అంటే ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో చిన్నప్పటి నుంచి ఎరిగే ఉన్నాడు. ముసలావిడ తన దుర్దినం అనుభవిస్తున్న ఆ రోజు మాట ఇచ్చినప్పటి నుంచి తనకేమీ సుఖంగా లేదు. ఎవరితోనూ స్వేచ్ఛగా సంతోషంగా మెలగలేకుండా ఉన్నాడు. రోజు సాయంత్రం పూట పార్కుకు పోయి గంటల తరబడి ఆలోచనలతో గడుపుతున్నాడు. రాధ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే పిలిచి అన్నాడు, నా గురించి నీకు పూర్తిగా తెలుసుగా అమ్మాయి? అనుకుంటాను. అయితే కట్నం తీసుకునే విషయంలో నా అభిప్రాయం ఏమిటో నాన్నకు చెప్పు. ఆమె కొంచెం చెలించి, నేను ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తున్నాను. పెద్దదాన్ని, అనుభవం ఉన్నదాన్ని కాదనుకో. దీని గురించి నీ అభిప్రాయం మార్చుకునేందుకు వీల్లేదా అన్నది. వీల్లేదు. నారాయణ కటువుగా జవాబిచ్చాడు. బయటకు పోదామని గది దాటి 2-3 అడుగులు వేసేసరికి ఎదురుగా డాక్టర్ గారు వస్తున్నారు. వెళ్ళిపోబోతున్న వాడల్లా నారాయణ ఆయన్ని చూసి ఆగవలసి వచ్చింది. ఆయనతో పాటు ముసలమ్మ గారు ఉన్న గదిలోకి వెళ్ళాడు. తిరిగి బయటికి వస్తున్నప్పుడు డాక్టర్ గారిని అడిగాడు, ఎలా ఉందండి? సీరియస్గానే ఉంది. నారాయణ కొంచెం గాయపడిన హృదయంతో మరి అని అర్ధోక్తిలో ఆయన ముఖం వంక చూసి ఆగాడు. నాకు చేతనైనంత వరకు ట్రై చేస్తాను. రిజల్ట్ ఏమవుతుందో చెప్పలేను. ట్రై చేయమంటే నేను చెప్పినవన్నీ మీరు తీసుకురావాలి. నారాయణ కొద్దిసేపు ఆలోచించి అంగీకార సూచకంగా తలూపాడు. ఆయన ప్రిస్క్రిప్షన్, కొన్ని ఇంజెక్షన్ల పేర్లు రాసిచ్చి వెళ్ళిపోయాడు. నారాయణ అడుగులు భారంగా పడసాగాయి. మళ్ళీ డబ్బు ఎంత అవసరమవుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మౌనంగా విశ్రాంతి తీసుకుందామని బయటకు వచ్చి జనసమ్మర్దంలో రోడ్డు గుండా పార్కు వైపుకు నడిచాడు. ఆ రాత్రి ఎప్పటికంటే కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తూ చిదంబరం సరాసరి భార్య ఉన్న చోటుకు పోతూ, చూడు మరి, నాకేమీ తెలియదని మీరందరూ అనుకుంటారు. ఒక సంబంధాన్ని ఇంచుమించు స్థిరపడే స్థితికి తీసుకొచ్చాను అని గర్వంగా తల పంకించాడు. ఎక్కడా? సంతోషం మరీ బట్టబయలు కాకుండా అడిగింది శారదాంబ. గుడివాడలోనే. భార్యను మాట్లాడనీయకుండా మళ్ళీ తానే అన్ని వివరాలు అడిగే వచ్చాను. అమ్మకు తిరిగే ఓపుకుంటే ఈ వివరాలు మాట్లాడడం అన్నీ ఆమె చూసుకునేది. కానీ పరిస్థితి ఇలా వచ్చింది, ఏం చేయను అని విచారంగా. నువ్వు అడగబోయే విషయాలన్నీ నాకు తెలుసు. పిల్లని చూపించకుండా పెళ్లి చేయడానికి సిద్ధపడే మూర్ఖుణ్ణి కాదు నేను. అవన్నీ యథావిధిగా జరిపేద్దాం. నువ్వు, నేను, వాడు కలిసి గుడివాడు వెళ్దాం రేపు అన్నాడు. అంతలో ఆయనకేదో గుర్తొచ్చింది. శరీరమంతా కితకితలు పెట్టినట్లయి
మనసంతా సంఫుల్లమానమైంది. ఎవరన్నా చూస్తారేమోనన్న బిడియం కూడా లేకుండా అమాంతంగా శారదాంబ 2 చేతులు దొరకబుచ్చుకొని బలవంతంగా దగ్గరికి లాక్కుంటూ, ఈ రాత్రి ఇలా నిల్చుని మన కొడుకు సంగతి మాట్లాడుకుంటుంటే జరిగిపోయిన మధుర స్మృతులేవో గుర్తుకు రావడం లేదు. ఏమో బాబు, నా మటుకు నాకు మనసంతా అదోలా అయిపోయింది అన్నాడు. వదలండి అని శారదాంబ తల వంచుకుంది. చిదంబరం తన చర్యకు తానే సిగ్గుపడి ఆమెను చప్పును వదిలేశాడు. ఈ విషయం తన తల్లికి చెప్పాలని ఆయనకు జ్ఞప్తి అయింది. ఇలా కులాసాగా ఉన్నప్పుడు ఈల వేసుకుంటూ పోవడం ఆయనకు అలవాటు. అమ్మతో చెప్పి వస్తాను, అన్నం వడ్డించు అని ఈలు వేసుకుంటూ తల్లి గదిలోకి వెళ్ళిపోయాడు. శారదాంబ సజల నేత్రాలతో అలాగే గోడ కానుకుని కొంచెంసేపు శూన్యంలోకి చూస్తూ నిలబడింది. ఈ మధ్య ఆమెకు రోజులు ఇదివరకట్లా సామాన్యంగా ఏమీ సవ్యత లేకుండా నడిచిపోవడం లేదు. విషాదమైనవో ఇంకేవో సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఏనాటికైనా గుర్తుకొచ్చేవిగా ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఈరోజొకటి. ఒక స్థలం మార్పేమిటి, చుట్టూ తిరుగుతున్న మనుషులు, మసులుతున్న పరిసరాలు, కొన్ని సంఘటనలు, సన్నివేశాలు, ఏదీ కాకపోతే తన అంతరాత్మే తనను మార్చివేసేటట్లు చేస్తుంది. ఈ పృథ్వీలో ఒక రకం మనుషులుంటారు. వారు రెల్లుగడ్డి లాంటి వాళ్ళు. ఎటుగాలు వేస్తే అటు వంగుతూ ఉంటారు. ప్రకాశరావు స్వతహాగా అటువంటి మనిషి కాకపోవచ్చు. కానీ ఇప్పుడు తనకు తెలియకుండానే తాను విచిత్రంగా మారిపోసాగాడు. ఇది వరకు గడిపిన జీవితం అంతా ఒక నాటకంలాగా, బూటకంలాగా, కలగా, లీలగా, అసహ్యంగా, అనృతంగా అనిపించింది. ఈ ప్రపంచంలో బ్రతుకుతూ 22 సంవత్సరాలు ఏమీ సుఖం అనుభవించకుండా వృధా చేశానా అని వ్యధ చెందడం ప్రారంభించాడు. అట్లా అని 22 సంవత్సరాల పిదప మేల్కున్నాక అతను అనుభవిస్తున్న సుఖం లేదు. అసూయతో బాధపడ్డం తప్ప. ఇది వరకు లేదు. ధనవంతుణ్ణి చూస్తే అతనికిప్పుడు ఈర్ష్య, క్రోధం ఇటువంటివన్నీ కలుగుతున్నాయి. వాళ్ళకెందుకు ఉండరాదు అన్న భావాలు కలుగుతున్నాయి. శకుంతలతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె ఇంట్లో సంచరిస్తున్నప్పుడు చీటికి మాటికి తమ ఇంటి వాతావరణంతో పోల్చుకుని కుమిలిపోయేవాడు. ఇది వరకు తాను ఏ విధంగా బట్టలు వేసుకున్నా, ఏ విధంగా ప్రవర్తించినా లెక్క చేయలేదు. ఇప్పుడు తను చిరిగిపోయిన చౌకబారు దుస్తుల్ని చూసి ఖేదపడసాగాడు. ఇంత ఖేదం అనుభవిస్తూనే అతను చేసిన సుకృతం ఏమిటంటే తనని తాను ఎప్పుడూ ఎదుటివారి ఎదుట కించపరుచుకోలేదు. మరీ శకుంతలతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు తప్ప తన భావాలను ఎప్పుడూ బయలుపరుచుకోలేదు. ఇవాళ ప్రకాశరావు గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ప్రైవేటు కుర్రాళ్ళు ఇంతకు ముందే వెళ్ళిపోయారు. ఇంతలో బయట టకటకమని బూట్ల చప్పుడు వినిపించింది. ఆ శబ్దం లోపలికి వస్తుండడం చూసి ప్రకాశరావు లేచి నిలబడ్డాడు. రామారావు గారు లోపలికి రావడంతోనే కూర్చోండి అన్నాడు. ఆయన తొందరపడుతూ, ఆహా, టైం అయిపోయింది, నాకు మీతో ఒక విషయం చెప్పిపోదామని వచ్చాను. ఇవాళ రాత్రి మన ముగ్గురం కలిసి పిక్చర్కి పోతున్నాం అన్నాడు. ఈ మధ్య తండ్రి కూతుళ్ళు ఎక్కడికి పోయినా ఈ పరాయి ఊరు, పరాయి కులం అబ్బాయిని తమతో పాటు తీసుకువెళ్ళడం అలవాటైపోయింది. ప్రకాశరావుకి ఇది ఎక్కువ ఇష్టంగా లేదు. కానీ తప్పించుకోవడానికి వీలు లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకండి ఎప్పుడూ మీతో? మాతో కాకపోతే మీరింకెవరితోనూ పోవడం లేదు కదా. అభ్యంతరం చెప్పకండి. సాయంత్రం నేను వచ్చేసరికల్లా రెడీగా ఉంటారుగా. ప్రకాశరావు చేసేది లేక అంగీకారంగా తల ఊపాడు. తర్వాత ఆయన లేచి టక్టక్మని చప్పుడు చేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అతను గట్టిగా శ్వాస తీసుకోకముందే, పంతులు గారు అంటూ శకుంతల ప్రత్యక్షమైంది. చెప్పండి. ఈరోజు నా పుట్టినరోజు. ప్రకాశం కొంచెం విరక్తిగా, అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కొద్ది రోజుల క్రితమే నా పుట్టినరోజు కూడా చాలా మామూలుగా గడిచిపోయింది అన్నాడు. శకుంతల కొంచెం దెబ్బతిని, ఎంత పొరపాటు చేశాను, నాతో ముందుగా ఒక్క మాటైనా చెప్పకపోతేరే అంది. చెప్పకపోతే ఏమైంది? ఏమీ కాలేదు. చెబితేనే అయ్యేది. ఏమయ్యేది? నేనేం చాంటి పిల్లాడిని కాదుగా. కాకపోవచ్చు, కానీ పుట్టినరోజు పండుగ చేసుకోవడం అతి నాగరికత కాదు. ఇటువంటివన్నీ ధనవంతులకు, మాలాంటి బీదవాళ్లకు ఎట్లా సాధ్యమవుతాయి అని ప్రకాశరావు చప్పున అనేశాడు. నోరు జారాక బాధపడ్డాడు. శకుంతల కొంచెం కోపంగా, చూడగా మీకు ధనవంతులు కావాలని ఆసక్తి ఉన్నట్లుందే. కాస్తో కూస్తో కలిగి ఉన్నా నాకు అందులో ఏమీ సుఖం కనిపించలేదు. పైపెచ్చు సోమరితనం బాగా అలవాటైంది. ఇది ఎట్లా మాపుకోవడమా అని నేను చూస్తున్నాను అంది. ప్రకాశరావు ఇలా మాట్లాడాక ఆమె అతనితో
తను చెప్పడానికి వచ్చిన విషయం చెప్పలేకపోయింది. మెల్లిగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమెను గుమ్మం దాకా పోనిచ్చి ప్రకాశరావు పిలిచాడు. ఆగండి. శకుంతల ఆగింది. ఇటు చూడండి. శకుంతల అతని వైపు వింతగా చూసింది. ఒక్క క్షణం ఆమె వంక రెప్పపాటు లేకుండా చూసి గట్టిగా నవ్వాడు. పొరపాటు నాదే. అసలు ఈవేళ మీ వైశాన్ని గుర్తించవలసింది. చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? చెప్పేదేదో శాంతం చెప్పి మరీ వెళ్ళండి అన్నాడు. తన వేషభాషల్ని గురించి ప్రకాశరావు ఏనాడు ఒక్క మాట అన్నది లేదు. ఇవాళ క్లుప్తంగా వ్యంగ్యంగా ఉన్న అతని మాటలకు శకుంతల సిగ్గుపడింది. ఇవాళ మా ఇంట్లో లంచ్కి రండి అంది. ప్రకాశరావు ఎక్కువ వాదించకుండా అలాగేనని వెంటనే ఒప్పుకున్నాడు. ఏదో మాటల్లో, కానీ ఇందాక మీ నాన్నగారు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఈ వేషం ఎందుకో చెప్పలేదు అన్నాడు. ఆయన ఈ బాధ్యత అంతా నా మీదే వదిలిపెట్టారు. కొంచెం ఆలోచించి, సిగ్గు విడిచి ముందుగానే చెప్తున్నాను, మీ జన్మదిన కానుకగా ఈ బీదవాడు ఏమీ ఇచ్చుకోలేడు అన్నాడు. అతను ఇలా అండంలో ఏదో బాధ ప్రస్ఫుటమవుతోందని ఆమె చాలా తేలిగ్గా గ్రహించింది. ఇవాళ్లే కాదు, ఈ విధంగా అతను బాధపడుతూ మాట్లాడడం ఆమె ఈ మధ్య తరచూ గమనిస్తూనే ఉంది. మిమ్మల్ని భోజనానికి పిలిచి మీ దగ్గర నుంచి బహుమానాన్ని ఈ ధనికురాలు ఆశించలేదు. తప్పు చేస్తున్నామనే బాధతో కాకుండా మనస్ఫూర్తిగా మా ఆతిథ్యాన్ని స్వీకరించమని అడుగుతోంది. శకుంతల ఈ మాటలు చాలా సున్నితంగా చెప్పింది. ఈ మాటలోని సొగసు అతన్ని ఆకర్షించగా, అయితే ఇవాళ కాలేజీ ఎగవేయాలన్నమాట. ఆమె నవ్వుతూ, నా కోసం మీరు ఈవేళ ఎగవేసినా పర్వాలేదు, కానీ ఎవరికోసమూ కాకుండా అనేక రోజులు మానినందుకు పశ్చాత్తాపడి ఇక ముందు అటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి అని పలికింది. మీ ఆజ్ఞ శిరసావహించడానికి ప్రయత్నిస్తున్నాను. శకుంతల వెళ్ళిపోతుంటే ముగ్ధుడై చూస్తూ కూర్చుండిపోయాడు ప్రకాశరావు. ప్రతి విషయంలోనూ ఆమె అతన్ని ఆకర్షిస్తూ వచ్చింది. ఇదివరకెప్పుడూ కలగని వినూత్న భావాలు ఇప్పుడు ఆమెను చూస్తుంటే కలుగుతున్నాయి. అయితే అవి చౌకబారు భావాలు కాదు. ఆమెను తేలిక దృష్టితో అతను ఎప్పుడూ చూడలేదు. శకుంతల సౌందర్యాన్ని గురించి గాని అతని ఇదివరకెప్పుడూ తలపోయలేదు. కొన్ని రోజుల నుంచి ఆమె చాలా సౌందర్యవతి అన్న భావం అతనికి కలుగుతున్నా, ఎప్పుడు తనకి ఎదురుపడినా ఆమె అందచందాల్లోని అభివృద్ధులు గమనించసాగాడు. చాలామందిలాగా శకుంతల అలంకరించుకోదని అతనికి తెలుసు. ఎక్కువగా అలంకరించుకోకుండా ఉండడం వల్ల ఆమె అందంగా ఉన్నదని అతను భావిస్తూ ఉండేవాడు. జన్మదినం నిమిత్తం అభ్యంగన స్నానం ఆచరించి వచ్చిన శకుంతల ఇవాళ అతన్ని మరీ ఆకర్షించి ఒక విధమైన గౌరవంతో అతని హృదయం అంతా నిండిపోయింది. రామారావు గారి ఇంటికి వచ్చేసరికి 12 దాటింది. శకుంతలి నిరాడంబరత్వాన్ని భోజనాల వేళ ఇవాళ 4సారో 5సారో గ్రహించాడు ప్రకాశరావు. తన్ను కాక ఇంకా ఎంతమందినో స్నేహితుల్ని పిలుస్తుందని అతను మొదట అనుకున్నాడు. కానీ ఆ అభిప్రాయం పొరపాటైంది. అతిథి తను ఒక్కడే. అయినా కూడా రామారావు గారు అపూర్వమైన వాగ్దాటి వల్ల ఎంతోమంది ఉన్నట్లు చేసి అలవాటు పడి ఉన్న కూతుర్ని ప్రకాశరావుని చెకుతుల్ని చేశారు. భోజనాలైనాక పేకాట వేద్దామనుకున్నారాయన. ప్రకాశరావు ఈ ఊరొచ్చాక వాళ్ల దగ్గరే పేకాడడం నేర్చుకున్నాడు. మొదటి రోజుల్లో గదిలో కూర్చుని చదువుకుంటుంటే తండ్రి కూతుళ్ళిద్దరూ హాల్లో కూర్చుని ఆడుకుంటున్నప్పుడు అతనేమీ పట్టించుకునేవాడు కాదు. కానీ ఈ మధ్య వాళ్లతో ఆటలు అలవాటయ్యాక గదిలో పుస్తకం ముందు పెట్టుకుని కూర్చుని తనని కూడా ఆటకి పిలిస్తే బావుండని చింతింపసాగాడు. అతని చదువుకి భంగం కలుగుతుందని వాళ్ళు ఏ ఆదివారమో తప్ప పిలిచేవారు కాదు. మగవాళ్ళిద్దరూ ఈవేళ ఆడపిల్లతో చిత్తుగా ఓడిపోయారు. అయితే ఆ ఇద్దరిలో ఎవరికీ ఉక్రోషం లేదు. 3 గంటలకు పేకముక్కల్ని బొత్తుపెట్టి పెట్టెలో పెడుతూ ఇహ చాలు అన్నారు రామారావు గారు. అప్పుడు మళ్ళీ కాఫీలు. సాయంత్రం 5:30 అయ్యేసరికి ముగ్గురూ తయారై బయటకొచ్చారు. కొంతసేపు బీచ్కి పోయి గడుపుదామనుకున్నారు. రామారావు గారు టాక్సీలో ఎక్కి బీచ్కి పోయి అక్కడ అరగంట కాలక్షేపం చేశాక సినిమా థియేటర్కి టాక్సీలోనే వెళ్లారు. అమ్మాయికి ఇంగ్లీష్ పిక్చర్లంటే ఎక్కువ ఇష్టం లేదు. అయినా పాప నా కోసం వస్తుంది అన్నారు రామారావు గారు. యువతీ యువకులు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ప్రకృతిలో ఉన్న చిత్రం ఏమిటంటే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం కానీ విశేషం కానీ ఇవాళో రేపో జరుగుతుందని ఆవేశపడుతూ ఆశాభంగం కూడా పొందుతూ ఉంటారు. ఇది ఏనాటికో ఎదురు చూసినట్లే జరిగాక నిజంగా జరుగుతుందా అన్న భ్రాంతి కూడా కలుగుతుంది. కానీ ఎదురు చూడని సంగతి ఆకస్మికంగా జరిగిపోయినప్పుడు
ఏ భ్రాంతి కలగదు. బ్రతికి బావుండి ఏనాడో విశ్రాంతితో కూర్చుని చర్వణం చేసుకునే రోజును తప్ప ప్రమోదాల విషయం కన్నా ప్రమాదాల విషయంలో ఈ మాత్రం బాగా అన్వయిస్తుంది. ఇంటర్వెల్ అయి ఒక 10 నిమిషాలు గడిచాక హఠాత్తుగా రామారావు గారు 2 చేతులతోనూ తలపట్టుకుని, అబ్బా, ఎందుకో తల తిరుగుతున్నట్లుగా ఉంది అన్నాడు దీనంగా. అటూ ఇటూ కూర్చుని ఉన్న యువతి యువకులిద్దరూ తెల్లబోయి ఆయన వంక ఒకేసారి చూశారు. ఏమిటి నాన్నా అని శకుంతల తడియారిన గొంతుతో అడిగింది. తలలో ఏదో పోటుగా ఉంది అంటూనే అంత బలమైన మనిషి కుర్చీలో ఓ పక్కకు ఒరిగిపోసాగారు. శకుంతల భయంతో వణికిపోతూ ప్రకాశరావు ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. అతను మటుకు ఏమని జవాబు చెప్తాడు? అక్కడ ఎక్కువగా మాట్లాడి పక్క వాళ్ళకి విసుగు కలిగించడం ఇష్టం లేక బయటికి పోదాం అన్నాడు ఆమెతో. ఇద్దరూ చెరోవైపు బలవంతా ఉపయోగించి పట్టుకున్నారు. ఆయన తెలివి పూర్తిగా తప్పిపోకుండా ఉండడం చేత ఎలాగో తీసుకొచ్చి టాక్సీలో పడేయడానికి ఎక్కువ కష్టం కాలేదు. ఇంటికి పోయాక హాల్లో మంచం వాల్చి పడుకోబెట్టారు. ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరూ లేరు. రంగయ్య కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రకాశరావు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తానన్నాడు. కానీ రామారావు గారు తెలివిగానే ఉన్నారు. అక్కర్లేదు, ఏదో కొంచెం అలసట వల్ల వచ్చింది, అనవసరంగా మీరేం శ్రమ పడకండి అన్నారు. శకుంతల నీరసం తగ్గించడానికి లోపలికి పోయి గ్లూకోజ్ కలిపిన నీళ్లు తీసుకువచ్చి తండ్రికి పట్టింది. రామారావు గారు పూర్తి స్పృహను కోల్పోకపోయినా నీరసంగానే ఉన్నారు. తన బాధంతా బయట పెడితే అసలే చిన్నవాళ్లు కంగారు పడిపోతారేమోనని తనలో తను ఓర్చుకోసాగారు. ప్రకాశరావుకైతే డాక్టర్ని పిలుచుకొద్దామనే ఉంది. కానీ శకుంతల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె మరీ భయపడిపోతుందేమోనని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. బహుశా ఆ ఉద్దేశంతోనేనేమో ఆమె కూడా అతన్ని ఎక్కువగా ఒత్తిడి చేయలేదు. 10 దాటుతుండేసరికి రామారావు గారికి నిద్ర పట్టింది. శకుంతల పక్కనే విసురుతూ కూర్చుంది. కొంచెం ఎట్లా అయినా ప్రకాశరావు కంగారు మనిషి. పరిస్థితి ఇట్లా వచ్చేసరికి ఏం జరుగుతుందోనని అతను భయపడసాగాడు. చేయవలసిన పని కూడా అతనికి ఏమీ కనిపించలేదు. కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని బయట చీకట్లో చూస్తూ ఆలోచించసాగాడు. మరో అరగంట అలాగే నిశ్చలంగా గడిచేసరికి కునికిపాట్లు కూడా వచ్చాయి. శకుంతల అతని అవస్థను పరికిస్తూనే ఉంది. ఆమెకు జాలు వేసింది. నిద్ర వస్తే పడుకోండి అంది. ప్రకాశరావు ఉలిక్కిపడి, ఆహా లేదు అన్నాడు. లేదేమిటి? అవసరం లేకపోయినా ఊరికే మేల్కొని ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? మీరు కొంచెం ఆగి నేను పడుకుంటాను అంది. ప్రకాశరావు లేచాడు. అతనికి ఒక సంశయం కలిగింది. గదిలోకి పోయి పడుకుంటే శకుంతల ఒంటరిగా ఉండి భయపడుతుందేమోనని. ఇలా అనుకుని అతను తటపటాయించసాగాడు. అతని వంక పరకాయించి చూస్తూ అతని భావం గ్రహించి, మీ పక్క తెచ్చుకుని ఇక్కడే వేసుకోండి అని అతని సంశయాన్ని తేలిగ్గా తీర్చింది. ఒక 5 నిమిషాల వ్యవధిలో అతను అలాగే చేసి, అవసరం ఉంటే లేపండి అని ఆమెతో చెప్పిన తర్వాత మరో 15 నిమిషాలు గడిచాక నిద్రలో మునిగిపోయాడు. ఇంకో అరగంట గడిచాక శకుంతల కూడా పడుకునేందుకు నిశ్చయించుకుంది. తండ్రి ప్రశాంతంగా నిద్రపోవడం చూసి ఆమె నిశ్చింతగా పడుకోవడానికి సంకల్పించింది. ప్రకాశరావు నేల మీదే పక్కపరుచుకుని పడుకోవడం చూశాక ఆమె హృదయం అంతా సానుభూతితో నిండిపోయింది. అతనికి మంచం లేదన్న సంగతి ఆమె ఎరిగే ఉంది. అతని గదిలో అతను ఎట్లా పడుకుంటాడో ఆమె ఇన్నాళ్ల నుంచి పట్టించుకోలేదు. కానీ ఈరోజు తమ దగ్గర పడుకున్న అతన్ని చూస్తే ఆమెకు బాధ కలిగింది. మొదట మంచం తెచ్చుకుని వాల్చుకుందామనే అభిప్రాయం వచ్చినా అతను కింద పడుకుని ఉంటే తను దర్జాగా మంచం మీద పడుకోవడం సవ్యంగా తోచక ఆ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. లోపలికి పోయి చాప తెచ్చుకొని తండ్రి మంచం పక్కనే వేసుకుంది. పడుకోవడానికి ఉపక్రమించబోయే ముందు ఒక్కసారి ప్రకాశరావు దగ్గరికి వెళ్ళి మోకాళ్ల మీద నేల మీద కూర్చుని అతని ముఖంలోకి చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతనికేం పీడకలలు రావడం లేదు గావును అనుకుని నిట్టూర్చింది. తర్వాత తన చాప మీదకి వెళ్ళింది. లైట్ వెలుగుతూనే ఉంది. ఆమెకి ఎంతోసేపటికి గాని నిద్ర పట్టలేదు. తర్వాత ఏ కొంచెంసేపు పట్టినా అది కలత నిద్ర. ఒక కొనుకు తీసిందేమో. అంతలోనే లేచి కూర్చుంది ఉలిక్కిపడి. ఆమె ఆపాదమస్తకం వణకసాగింది. తండ్రి గట్టిగా మూలుగుతున్నాడు. కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు. చప్పున లేచి నించుంది. తండ్రి ఈ చేష్టలు చూసేసరికి ఆమెకు ముచ్చెమటలు పోసాయి. ఎలాగో ధైర్యం చేసుకుని దగ్గరికి పోయి చేత్తో కదుపుతూ నాన్నా నాన్నా అని పిలిచింది. ఆయనకు తెలివి రాలేదు. ఏదో బాధతో మెలికలు తిరిగిపోయి మూలుగుతున్నాడు.
ఒక క్షణం సేపు ఏం చేయడానికి తోచక శకుంతల భయంగా సందిగ్ధంగా నిలబడిపోయింది. తర్వాత తెలివి తెచ్చుకుంది. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ప్రకాశరావుకు మెలకు రాకపోవడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతని దగ్గరికి పోయి ఏమండి అని పిలిచింది. ఇటువంటి స్థితిలో అతనికంత గాఢంగా ఎలా నిద్రపట్టిందో నిజంగా ఆశ్చర్యమే. అతను ఉలకలేదు, పలకలేదు. శకుంతలకు అతన్ని మళ్లీ పిలిచి ఓపిక లేదు. వంగి అతని భుజం మీద చెయ్యి వేసి గట్టిగా కుదిపింది. ప్రకాశరావు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుంటూ చూసేసరికి ఎదురుగా శకుంతల కనబడింది. అతని మైకం వదిలిపోయింది. ఏమిటి అంటూ లేచి నించున్నాడు. శకుంతల మాట్లాడకుండా తండ్రిని చూపింది. ప్రకాశరావు అక్కడికి ఒక్క ఉదుటును పోయాడు. భుజం మీద చెయ్యి వేసి కుదిపాడు. ఆయన పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయి బాధతో కొట్టుకుంటున్నాడు. ప్రకాశరావుకి ఏం చేయడానికి తోచక ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. డాక్టర్ని పిలుచుకురండి. మీరు ఒంటరిగా ఉంటారా? ఉండకేం చేస్తాను, యువతల కొంపలు అంటుకుపోతూ ఉంటేను అని శకుంతల భయంతోనూ విసుగుతోనూ జవాబిచ్చింది. ప్రకాశరావు కూడా ఆమెను ప్రశ్నలు అడుగుతూ కూర్చోవడానికి ఇష్టపడలేదు. ఆ సమయంలో డాక్టర్ని పిలుచుకురావడం తప్పితే అన్యథా అతనికి కనిపించలేదు కూడా. ఓసారి శకుంతల వంక రామారావు వంక జాలిగా చూసి, సరే నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, తలుపులు వేసుకోండి అని చెప్పి ఉన్నవాడు ఉన్నట్లు గబగబా బయటకు చీకట్లోకి వెళ్ళిపోయాడు. చెప్పులు వేసుకెళ్ళండి అని శకుంతల బలహీనంగా అన్న మాటలు అతనికి వినిపించలేదు. శకుంతల తలుపులు గడియ వేసి వచ్చి గడియారు వంక చూసింది. తర్వాత తండ్రి దగ్గరికి పోయి విసురుతూ కూర్చుంది. అంతకు తప్ప ఆయన అవ్యక్తమైన బాధను నివారించడం ఎలాగో ఆమెకు బోధపడలేదు. బాహ్య మానసిక భయాలు రెండూ ఆమెను పీడిస్తూ శాంతి లేకుండా చేస్తున్నాయి. ఆ రాత్రి 1 గంట వేళ అంత పెద్ద ఇంట్లోనూ శకుంతల స్మృతులు కోల్పోయిన తండ్రి పక్కన ఒంటరిగా దైవనామ స్మరణ చేస్తూ బయటికి పోయిన మనిషి వచ్చేదాకా కూర్చుంది. ప్రకాశరావు వచ్చేటప్పటికి 1 గంట పట్టింది. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడయ్యేసరికి శకుంతల తలుపులు తీసింది. ప్రకాశరావు డాక్టర్ గారితో కూడా లోపలికి వచ్చాడు. కొంతసేపు పరీక్ష చేసి తాత్కాలికంగా ఒక ఇంజెక్షన్ ఇచ్చాడాయన. రేపొద్దున కల్లా తెలివొస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో హాయిగా నిద్రపడుతుంది అన్నారాయన. అసలు ప్రాబ్లం ఏమిటి సార్ అని ప్రకాశరావు అడిగాడు. అప్పుడే చెప్పేందుకు ఎలా వీలవుతుంది, రేపు తెలుస్తుందేమో. అయితే ఈ వాళ్ళకేమీ భయం లేదంటారా? ఆయన చేతులు కడుక్కునేందుకు నీళ్లు పోస్తూ, ఈ పూటకి ఏమైనా మందులు ఇవ్వాలా అడిగాడు. ఇప్పుడు ఎలా వీలవుతుంది, అయినా ఇంజెక్షన్ ఇచ్చాను కదా అన్నాడాయన. తర్వాత కొంతసేపు అక్కడే ఉండి రోగి ముఖ కవళికలు పరిశీలిస్తూ ఆయనకు నిద్ర పడుతుందని గ్రహించాక, ఇక నేను వెళ్తాను, రేపు 8ంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటిదాకా ప్రకాశరావు వస్తానన్నాడు. కారు ఉంది కదా, అక్కర్లేదు అని ఆయన అన్నాడు. అంతసేపు శకుంతల ఏం మాట్లాడలేదు. ప్రతిమల చూస్తూ నుంచుంది. తర్వాత మాత్రం, డాక్టర్ గారు రమ్మని అడగగానే వచ్చారా అని అడిగింది. ఏం వచ్చారు, మీ ఫ్యామిలీ డాక్టర్ గారి ఇల్లు నాకు తెలియదాయే. 2-3 ఇంత రాత్రి రాలేమని విసుక్కున్నారు. ఈయన మాత్రం అదృష్టం ఉండి వచ్చాడు అని ప్రకాశరావు జవాబిచ్చాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరిలో ఎవరూ తర్వాత నిద్రపోలేదు. అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు రోగిని కనిపెట్టుకుని కూర్చున్నారు. మర్నాడు ఉదయం 6 అయ్యేసరికి రామారావు గారికి తెలివొచ్చింది. ప్రయత్నం మీద పక్కన కూర్చునే 2 గుర్తుపట్టాడు. కొంత ఓపిక మీద, ఇదేమిటి, రాత్రంతా నేనేమైనా హడావిడి చేశానా అన్నారు. ఆహా, హడావిడి ఏమీ లేదు, కాస్త కలవరించారులే అని సమాధానం చెప్పింది శకుంతల. నేను లేవచ్చునా, మీకు శక్తి ఉందా? రామారావు గారు నవ్వి లేవడానికి ప్రయత్నించారు. కానీ పూర్తిగా విఫలీకృతులు కావాల్సొచ్చింది. ఇదేమిటి, అసలు ఈ భాగం కదల్చలేకుండా ఉన్నాను అని వెనక్కి వాలిపోయారు. శకుంతల, ప్రకాశం ఆశ్చర్యంగా భయంగా చూశారు. అవును, ఏమిటి నేను లేవలేకుండా ఉన్నాను? అదేం లేదు, నీరసం మీద లేవలేకుండా ఉన్నారు అంతే అన్నాడు ప్రకాశరావు. ఏమనుకున్నాడో ఏమిటో రామారావు గారు మాట్లాడకుండా ఊరుకున్నారు. తండ్రి ముఖంలోకి చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు గెర్రును తిరిగి తల పక్కకు తిప్పుకుంది శకుంతల. 8ంటికి డాక్టర్ గారు వచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పారు తప్ప నోరు విడిచి నాకేమైందని అడగలేదు రామారావు గారు. డాక్టర్ గారు ప్రకాశరావుని పిలిచి, సీరియస్గానే ఉంది, రైట్ పోర్షన్ అంతా పెరాలసిస్ వచ్చింది,
దాని మీద సెరిబ్రల్ థ్రాంబోసిస్ కావచ్చు. 2-3 రోజుల్లో తగ్గకపోతే రోజుల తరబడి కూడా తెలివి తప్పిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్పారు. మందు తీసుకుపోవడానికి ఒక అరగంట ఆగి హాస్పిటల్కి రమ్మన్నారు. రోగికి ఏమేమి ఇవ్వాలో చెప్పారు. తర్వాత రంగయ్య వచ్చాడు. నిన్న లక్షణంగా చూసిన యజమానిని ఈవేళ ఈ స్థితిలో చూసేసరికి వాడి గుండె నీరైపోయింది. జబ్బు నయమైపోయే వరకు ఈ ఇంట్లో ఉండిపోమని శకుంతల వాడిని అడిగింది. ఆ మధ్యాహ్నం శకుంతల ఎక్కడో ఉంది. పళ్ళు అవి తీసుకురావడానికి రంగయ్య బజార్కి వెళ్ళాడు. ప్రకాశరావు ఆయన దగ్గర కూర్చుని ఉన్నాడు. ఏనుగులాంటి వాణ్ణి, రోగం నొష్టం నా దగ్గరికి రాలేవని గర్వపడేవాణ్ణి, అటువంటిది ఒకసారిగా పెద్దదే వచ్చింది అన్నాడు ఆయన విషాదంగా. ఏం భయం లేదని డాక్టర్ చెప్పారు, తగ్గిపోతుందిట. నేను చాదస్తంగా మాట్లాడుతున్నానని అనుకోబోకండి, డాక్టర్లు అలాగే చెప్తారు. ఆవిడ పోయినప్పుడు అలాగే అన్నారు. అటువంటి మాటలు అనుకోకండి, శకుంతల వింటే బాధపడుతుంది. ఏమీ లేదు, అల్లుడు గిల్లుడు రావాలని నాకేం కోరిక లేదు. కానీ ఆడదానికి భర్త అవసరం కదా, ఆ బాధ్యత కూడా తీర్చివేస్తే బాగుంటుందనిపిస్తోంది. ఆయన ధోరణి చూసి ప్రకాశరావుకి విచారం కలిగింది. ఏనాటికైనా ఉక్కు తునక వంటి రామారావు గారి నోటి నుంచి ఇటువంటి మాటలు వినబడతాయని అతను కలలో కూడా భావించలేదు. అంతవరకు ఎందుకు నిన్న అంత గొప్పగా హాయిగా మాట్లాడారు. ఇవాల్టి పరిస్థితి తారుమారైపోయింది. ఆయనే తిరిగి అన్నారు, నాకు చావంటే భయం లేదు. ఉదయం డాక్టర్ మీతో రహస్యంగా ఏదో చెప్తుంటే అనుమానం వేసింది. పిరికితనం కాదు, శకుంతలని గురించి ఆందోళన. ఆయనకు కొద్దిగా ఆయాసం వచ్చింది. వగరుస్తుంటే ప్రకాశరావు అన్నాడు, ఎందుకు ఆయాసం తెచ్చుకుంటారు, పడుకోండి. కష్టం మీద నవ్వి అన్నారు, జీవితంలో నాకు అభిమానం అయింది అతిగా మాట్లాడడం. నాకు ఓపిక ఉన్నంత వరకు మాట్లాడతాను అని కొంచెం ఆగి, ఇప్పుడు నాకు ప్రాణం పోదే అనుకోండి, నయం అవుతుంది. కానీ రేపు ఇంకో రోజున హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, అప్పుడేమవుతుంది? చివరి దశలో మాట్లాడుకోవాల్సిన విషయాలు మధ్య దశలోనే మాట్లాడుకుందాం. బలహీనత ఒక్కటే ప్రాణం పోవడానికి కారణం కాదు, బలంగా ఉండడం ఒక్కటే ప్రాణం కాపాడడానికి కారణమూ కాదు. ఆయనతో ఈ వాదించి లాభం లేదని ప్రకాశరావు నిశ్శబ్దంగా వినడానికే నిశ్చయించుకున్నాడు. ఈ లోకంలో శకుంతలకు నేను తప్ప వేరెవ్వరూ లేరు. నేను పోతే అని రుద్ధకంఠంతో, స్నేహపాత్రులైన వారిగా నాకు మీరు ఒకరే కనిపించారు. మీరు దానికి ఏమైనా సహాయపడగలరా అన్నారు. ప్రకాశరావు కొంచెం ఉలిక్కిపడి ఆయన వంక ప్రశ్నార్థకంగా చూశారు. లేనిపోని కోరికలు కోరి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రమాణాలు చేయించుకోను. దాని జీవితం ఒక మార్గంలో పడేంత వరకు అంగరక్షకుడిగా ఉండండి. వాగ్దానం చేయవలసిన అవసరం లేదు, సరే అంటే చాలు. సరే అని ప్రకాశరావు దృఢంగా అన్నాడు. బంధువుల గురించి నాకెప్పుడూ మంచి అభిప్రాయం లేదు. మాకు ఎవరో బంధువులున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కబురు పంపడం నాకేం ఇష్టం లేదు. స్నేహపాత్రులైన వారు మీలాంటి వారు ఒక్కరు చాలు అన్నారు. ప్రకాశరావు ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు. ఆయన కొంచెంగా నవ్వి, శకుంతల గురించి మీరో విషయం తెలుసుకోవాలి. ఆమె మనసులో ఉన్నది ఏది సగం కంటే ఎక్కువ బయట పెట్టదు, అది గ్రహిస్తే చాలు అన్నాడు. ఆ తర్వాత బహుశా ఈ 45 ఏళ్ల జీవితంలో జరిగిపోయిన ముఖ్య సంఘటనలేవో ఒకదాని తర్వాత ఒకటో, ఒకదాని మీద ఒకటో ఆయన మనసులో మెదులుతూ ఉండవచ్చు. చిరునవ్వు పెదాలపై నాట్యమాడుతుండగా మాట్లాడకుండా పడుకున్నారు. ప్రకాశరావు 2-3 నిమిషాలు అక్కడే మౌనంగా కూర్చుని అక్కడికి శకుంతల జావ గ్లాస్తో రావడం చూసి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 10 గంటలకు ప్రకాశరావు తన గదిలో కూర్చుని ఉన్నాడు. నిన్నటి నుంచి జరిగిన వివిధ సంఘటనల చేత అతని మనసంతా కల్లోలం అయిపోయింది. వేళకి తిండి నిద్ర సరిగ్గా లేకపోవడం చేత ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. నిన్నటిలాగే ఇవాళ కూడా ప్రైవేటు కుర్రాళ్ళు వస్తే ఒంట్లో బాగలేదని చెప్పకుండానే పంపించేశాడు. ఇంతలో బయట నుంచి పోస్ట్ మ్యాన్ కేకలా వినపడగా వెళ్ళి ఒక కవర్తో తిరిగి వచ్చాడు. అది ఇంటి దగ్గర నుంచి వచ్చిందని తెలుస్తూనే ఉంది. చించి చదివాడు. చదవడం పూర్తయ్యేసరికి అతను నిరుత్తరుడయ్యాడు. అతనిలో ఆవరిస్తున్న ఆలోచనలు ఇంకా ఒక స్థాయికి చేరుకోకముందే తండ్రిని పడుకోబెట్టి ఆ గదిలోకి వచ్చిన శకుంతల ఎక్కడి నుంచి ఉత్తరం అని అడిగింది. ప్రకాశరావు జవాబు చెప్పకుండా మ్రాన్పడిపోయి చూశాడు. తర్వాత జీవం లేనట్లుగా చేతిలోని ఉత్తరం ఆమెకు అందించాడు. ఆమె చదివింది. ఇంకా 3 రోజులుంది అంది తల ఎత్తి
కళ్ళల్లోకి చూస్తూ, మీరు ఇవాళే బయలుదేరి వెళ్ళాలా? ఏం చెప్పాలో ప్రకాశ్రావుకు తెలియలేదు. అన్నగారి పెళ్లి ఇంత త్వరలో నిశ్చయించబడడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్నగారి తత్వం ఆయనకి తెలుసు. ఇప్పుడప్పుడే వివాహానికి ఒప్పుకోడని కూడా అతను భావించాడు. కానీ ఇలా జరిగిపోయింది. ఇరుకులో చిక్కుకున్నట్లు అతను బాధపడ్డాడు. వెళ్ళడమా మానడమా? వెళితే ఎలా, మానితే ఎలా? చివరికి ఏదో నిశ్చయించుకొని నేను వెళ్ళను అన్నాడు. అదేమిటి? అంతే, వెడితే ఎలా, వెళ్ళకపోతే ఎలా? అతని మనసులో ఇరుపక్షాల జరుగుతున్న పోరాటంలో శకుంతల ఒకవైపు నిలిచి మాట్లాడింది. తిరిగి ఆమె అంది, సాక్షాత్తు అన్నగారి పెళ్లికి వెళ్ళకపోతే ఏమనుకుంటారో, మీరెలా ఎందుకు అనుకున్నారో నాకు అర్థమైంది. కానీ మీరు ఒంటరిగా జబ్బుతో ఉన్న తండ్రితో ఎలా ఉండగలరు? శకుంతల నవ్వి, రోగాలు రాకపోతే ఒక మనిషి, వచ్చాక ఒక మనిషినా ఏమిటి? ఎన్నో సంవత్సరాలు ఆయనతోనే ఉన్నాను. మీరు లేకపోతే 4 రోజులు ఉండలేనా? అంది విచారంతో కూడిన కంఠంతో. మీరు అతిశయోక్తిగా భావించుకున్నా సరే నాకు వెళ్ళాలని లేదు. నాకు తెలుసు, ఆమె దృఢంగా అంది. మీ గురించి నాకు చాలా సంగతులు తెలుసు. అవసరం వచ్చినప్పుడు యువతలు ఏమైపోతుందో అని తటపటాయించడంలో అర్థం లేదు. మీరు వెళ్లాల్సిందే. ప్రకాశరావు ఆమెతో ఏమీ మాట్లాడలేకపోయాడు. తన ప్రయాణం ఇహ ఎలాగో తప్పదని అతనికి బోధపడింది. అందుకని సన్నాహాలు చేయసాగాడు. ఈరోజు కూడా ఇక్కడే ఉండి మర్నాడు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళడానికి అతను సంకల్పం చేశాడు. రామారావు గారితో ఈ విషయం చెప్పడానికి అతను జంకాడు. చివరికి శకుంతలే చెప్పింది. ఆయన నవ్వి, భయం ఎందుకో, 10 మంది మనుషులుండి చేసేదేమిటి, తప్పకుండా వెళ్ళిరండి అన్నారు. ఆ రోజు తను అక్కడే ఉండి చేయదలిచిందంతా చేశాడు ప్రకాశరావు. రంగయ్యను 1000 కళ్లతో కాపాడుతుండమని మరీ మరీ చెప్పాడు. మర్నాటి ఉదయం శకుంతలకు 4:30కు మెలకు వచ్చింది. ప్రకాశరావును లేపాలని ఆమెకు వెంటనే గుర్తుకొచ్చింది. పోయి లేపింది. ప్రకాశరావు కళ్ళు నిలుముకుంటూ, టైం అయిందా అంటూ ఆదుర్దా పడుతూ నించున్నాడు. 1 గంటలో ప్రయాణానికి సిద్ధమైపోయాడు. రంగయ్య బండి పిలుచుకువచ్చేందుకు వెళ్ళాడు. అతనికి ఏదో లోటుగానే ఉంది. స్థిమితంగా వెళ్ళలేకుండా ఉన్నాడు. అతను గదిలోంచి బయటికి రాబోతుండగా శకుంతలే లోపలికొచ్చింది. అతనికి ఆమెనో విషయం అడగాలని ఉంది. ఆ మాటే అన్నాడు బయటికి. అడగండి. ఎందుకో తడబడ్డాడు. నోరు జారి చప్పున మాట బయటికి రాలేదు. గొడ్లు మిటికరించి చూడ్డం తప్పితే ఏమీ చేయలేకపోయాడు. అతని అవస్థ చూస్తూ శకుంతల సరేలేండి అంటూ బయటికి వెళ్ళిపోయింది. అతను ఆ కంగారులో ఏం చెప్పడానికి తోచక మాట కంటే చేతకే అనాలోచితంగా ప్రాముఖ్యం ఇచ్చి తొందరపడి ఆమె చేయి పట్టుకుని, నా మీద కోపం లేదని చెప్పండి అన్నాడు. ఆమె అతను వంక తెల్లబోయి చూసి తర్వాత గట్టిగా నవ్వి, భలేవారే, నాకేం కోపం లేదు అంది. ఇంతలో రంగయ్య బయట నుంచి కేకేశాడు. రామారావు గారితో చెబుదామంటే ఆయన ఇంకా నిద్ర లేవలేదు. ప్రకాశరావు తేలికబడిన హృదయంతో బండిలో వచ్చి కూర్చుని పోనీ అన్నాడు. 6వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.